నమస్తే. దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా ఇంకా ఆ కుటుంబం నందకుమార్ అనే ఒక బీసీ బిడ్డని వేధిస్తున్నది. సో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే హైకోర్టుకు వెళ్ళిర్రు, లోయర్ కోర్టుకు రండి అంటే హైకోర్టులో కేసు ఉంది. సో అక్కడ క్వాష్ పిటిషన్ వేసినాం మేము. సో కేసు మొత్తం కొట్టేసే అవకాశం ఉంది. సో కాబట్టి లోయర్ కోర్టుకి మేము రావాల్సిన అవసరం లేదని దాదాపు 15-20 వాయిదాల నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. సో ఇక రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, జడ్జి గారు కూడా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు లోయర్ కోర్టుకి కనీసం అటెండ్ కాలే. ఈ సమయంలో వాళ్ళకి పూర్తిగా దారులు మూసుకుపోయినాయి. ఏం జరిగిందంటే నిన్నటి రోజున హైకోర్టులో వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ అయిపోయింది, అంటే డిస్మిస్ చేయబడ్డది. అసలు ఎట్లా ఇది క్వాష్ పిటిషన్ని చూపించి లోయర్ కోర్టులో తప్పించుకు తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఏకంగా హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయబడ్డది. అయితే యాక్చువల్గా విషయం ఏంటి అంటే డెక్కన్ కిచెన్ అనే హోటల్ దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్కి సంబంధించిన భూమి అది. సో ఆ భూమిలో నందకుమార్ హోటల్ నిర్వహిస్తున్నాడు డెక్కన్ కిచెన్ పేరుతోటి. ఇది ఎక్కడ ఉంటుందంటే మోహన్ బాబు ఇంటి పక్కన సివిఆర్ ఛానల్కి ఆపోజిట్లో ఆ టర్నింగ్లో ఉంటుంది. సో ఆయన హోటల్ నిర్వహిస్తున్న క్రమంలో ఆ భూమి మేము అమ్మేస్తాం, ఇక మేము ఉండము అని అంటే నందకుమారే కొనుగోలు చేయడానికి రెడీ అయినటువంటి క్రమంలో ఆయన 3 కోట్ల రూపాయలు సురేష్ బాబుకి ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇది అందరూ మనకు తెలిసిందే. దాని తర్వాత ఆయనకు అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తి ప్రమోద్ కుమార్ అనే ఇంకొక వ్యక్తికి మళ్ళీ సెకండ్ అగ్రిమెంట్ చేసిండు. ఒక వ్యక్తికి అగ్రిమెంట్ చేసిన తర్వాత రెండో వ్యక్తికి అగ్రిమెంట్ చేయడం అన్నది నేరం. పోనీ ఫస్ట్ ఆయనకు అమ్మలేదు, సెకండ్ ఆయనకు అమ్మలేదు, చివరికి ఏం చేసిందంటే ఇద్దరిని మోసం చేసి మూడో వ్యక్తి అయిన తన కొడుకు దగ్గుబాటి రానా ఉన్నాడు కదా, రానాకి సేల్ డీడ్ చేసిండు, రిజిస్ట్రేషన్ చేసిండు. ఇది మనం 100 సార్లు చెప్పినాం. అయితే ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి 6 కోట్లు ఇచ్చిండు, నందకుమార్ అనే వ్యక్తి 3 కోట్లు ఇచ్చిండు. 9 కోట్లు దగ్గర పెట్టుకొని ఆ పైసలు మింగుకుంటా ఒకవైపున నందకుమార్ హోటల్ని కూల్చేసిండు. ఎప్పుడు కూల్చేసిండు? ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెర మీదకి వచ్చినప్పుడు కేసీఆర్ కేటీఆర్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి మొత్తానికి ఆ హోటల్ని జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి కుమ్మక్క అయిపోయి పోలీసులతో కూల్చేసినప్పుడు ఆయన నందకుమార్ కంటెంప్ట్ వేసిండు జిహెచ్ఎంసీ అధికారుల మీద. ఎందుకంటే అప్పటికే దాని మీద స్టేటస్ కో ఆర్డర్ ఉంది, దీంట్లో ఇంటర్ఫియర్ కావద్దని హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది. ఇవన్నీ ఉండగా కూల్చేసినందుకు జిహెచ్ఎంసీ మీద కంటెంప్ట్ వేసిండు. ఆ కేసు నడుస్తున్నది ఒకవైపున. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ 2023 అండ్ 2024లో ఉన్న 2 కేసులు ప్రమోద్ కుమార్ అండ్ నందకుమార్ నాంపల్లి కోర్టులో వేసినటువంటి ఆ పిటిషన్స్ని బేస్ చేసుకొని కోర్టే కాగ్నిజెన్స్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు ఆ 2 కేసులు డిస్మిస్ చేయాలి, తీసేయాలి అని తప్పుడు కేసులని హైకోర్టుకు వెళ్ళిండు సురేష్ బాబు అండ్ టీం. హైకోర్టు తాజాగా ఆ పిటిషన్ని సురేష్ బాబు అండ్ ఫ్యామిలీ వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది. మరి ఇప్పుడు ఇంకా సురేష్ బాబుకి తప్పించుకునే అవకాశాలు మూసుకుపోయినాయి మొత్తానికి. ఇప్పుడు లోయర్ కోర్టులో ఆగస్టు 13వ తేదీన విచారణ ఉన్నది. ఇప్పుడు హాజరు కావాలి. మరి ఏ రకంగా హాజరవుతాడు? కాలయాపన అనమాట. ఏదో రకంగా తప్పించుకోవచ్చు అనే ఒక ఆలోచన. గతంలోనేమో కేటీఆర్ పేరు చెప్పిండు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి పేరు చెప్తున్నాడు. ఇదంతా ఒకవైపున ఉంటే ఇంత డిస్ప్యూట్ ఉంటే ఈ ల్యాండ్లో జిహెచ్ఎంసీ అధికారులు చూడండి, జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ బిల్డింగ్ కట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. ఆల్రెడీ ఇదే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ మీద కంటెంప్ట్ ఉన్నది కోర్టులో, అదే ప్లేస్ మీద ఒకవైపున పర్మిషన్లు ఇచ్చారు ఈ గవర్నమెంట్లో. మరి ఎట్లా పర్మిషన్ వచ్చింది వీళ్ళకి అదే ప్లేస్లో కట్టుకోమని? అంటే ఎంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినారు? ఎంత మేనేజ్ చేసినా అధికారులకైనా కొంచెమైనా ఉండాలి కదా. ఎవరు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణనా ఎవరో ఉన్నట్టున్నారు. మరి మీకు ఇది తెలియదా? ఇచ్చిన ఆ టౌన్ ప్లానింగ్ ఆ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎవరు అసలు? సో ఇంత ఘోరంగా ఈ కేసు నడుస్తున్నది. మొత్తానికైతే ఆయన తప్పించుకుందాం అనుకుంటున్నాడు. వాళ్ళ పైసలే నీ దగ్గర పెట్టుకున్న 9 కోట్లు దగ్గర ఆయన దగ్గర 6 కోట్లు, ఒక ఆయన దగ్గర 3 కోట్లు. ఈ కేసు నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నాం. మరి వెంకటేష్ సరే, సురేష్ బాబు అంటే ఈజ్ ఎ కల్ప్రిటివ్ క్రిమినల్ టైప్ వ్యవహారము, ఆ గోపనపల్లి భూములు ఇదంతా మనకు తెలిసిందే. మరి వెంకటేష్ నువ్వన్నా కనీసం మీ అన్నకు చెప్పాలి కదా. ఇప్పుడు సురేష్ బాబు తను నాశనం చేసుకుంటూ వెంకటేష్ నాశనం చేస్తున్నాడు. వెంకటేష్ నాశనం చేస్తూ కొడుకు రానా అభిజిత్ పేరుంది, ఆయన పేరు అభిరామ్, ఆయనది చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఎవరు ఇలా వాళ్ళ అకౌంటెంట్, ఇంకెవరు వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నాడు. అంటే మీ ఇగోలకి, అంటే మీకు ఎక్కడ డబ్బులు మళ్ళీ రిటర్న్ పే చేస్తే లేకపోతే ఆ భూమి నాది కాకుండా పోద్దో, ఒకవేళ ఎందుకు వదులుకుంటా అని తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడానికి చూస్తున్నాం. నా ముందు నందకుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నందకుమార్ గారు నమస్తే. నమస్తే. ఏం జరుగుతున్నది?
ఏం లేదన్నా ఇప్పుడు ఆయనకి దారులు మూసుకుపోయినట్టేనా? దారులు మూసుకుపోయినాయి అంటే ఏం లేదన్నా, ఇప్పుడు ఎప్పుడో మూసుకుపోయినాయి దారులు. కానీ 2023 జరిగిన కేసు 2024లో నేను వచ్చిన తర్వాత కొద్దిగా అప్పుడు నేను ఇబ్బందుల్లో ఉండి, అప్పుడు నేను రాకముందు ఇంకొక అగ్రిమెంట్ హోల్డర్ కేసు పెట్టాడు 23లో. తర్వాత నేను వచ్చిన తర్వాత 24లో నాకు కంప్లీట్ హోటల్ని డిస్మెంటల్ చేశారని చెప్పి నేను అప్పుడు ఉన్న నాంపల్లి కోర్టులో ఉన్న జడ్జి గారికి మొత్తం అన్ని పేపర్స్తో సహా నా వీడియో ఫుటేజెస్, నా కోర్టు ఆర్డర్లు, నా ఫోటోగ్రాఫ్స్, నా వీడియోగ్రాఫ్స్ అన్నీ తీసుకెళ్ళి చూపించినప్పుడు కోర్టు సాక్షులను విచారించి అన్ని ఎవిడెన్స్లు తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ కోర్టులో జడ్జి గారు రిజిస్టర్ చేశారు. అక్కడ ఏదో పోలీస్ ఆఫీసరో లేకుంటే ఇంకెవరో బంట్రోతో రిజిస్టర్ చేయలేరు. సో ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్ అంటే జ్యుడిషియల్ జడ్జి గారే ఈ కేసుని రిజిస్టర్ చేశారు. ఏది నాంపల్లిలో 24వ సంవత్సరం రిజిస్టర్ చేశారు. సో వీళ్ళేందంటే 23లో జరిగిన ప్రమోద్ కుమార్ కేసుని 24లో జరిగిన నా కేసుని రెండు ఒకటే, ఇద్దరు ఒకటే అన్నట్టుగా. ఎందుకంటే 23లో జరిగింది 3వ కోర్టులో ఆయనకున్న కంప్లైంట్ వేరు, ఆయన ఇచ్చిన అక్యూజ్డ్ వేరు. నా కేసులో ఉన్న నేను కంప్లైంట్ అక్యూజ్డ్ వేరు. సో ఆ ప్లాట్ నెంబర్లు కూడా వేరు ఉన్నాయన్నమాట. సో ఉన్నప్పుడు ఈ రెండు కేసులను తీసుకెళ్ళి సురేష్ బాబు ఇంకా వీరో వెంకటేష్ ఏం చేశారంటే, ఏదో హైకోర్టు అంటే మాదే అన్నట్టుగా, హైకోర్టులో ఏం చెప్తా జరుగుతా అన్నట్టుగా లోయర్ కోర్టులో ఏదో విధంగా చేసుకుంటున్నారు. సంథింగ్ జరుగుతుంది. కానీ హైకోర్టు అనేది అట్లా ఉండదు అన్న. ఎందుకంటే హైకోర్టులో అందరికీ న్యాయం ఉంటుంది. కింద కోర్టు తప్పు చేస్తే పైన కోర్టు చెప్తుంది. సో కింద కోర్టు తప్పు చేసిందా చేయలేదా అనేది రేపు విచారణ తెలుస్తుంది. కానీ ఇద్దరు ఈ రెండు కేసులు క్వాష్ చేయాలని చెప్పి ఒక క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. 2025 సంవత్సరంలో వేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ కేసులు రిజిస్టర్ అయ్యి 3 సంవత్సరాల పైన అయిపోయింది. క్వాష్ పిటిషన్ వేసి కూడా 2 years పైన అయిపోయింది. 2.5 సంవత్సరాల నుంచి కనీసం అన్న మీ దగ్గర కూడా మీరు ఎన్నోసార్లు నాంపల్లి కోర్టు దగ్గర వచ్చారు కదా, వాళ్ళు కోర్టుకు రారు, పోలీస్ స్టేషన్ రారు. ఎలాంటి వాళ్ళకు కోర్టులన్నా పోలీస్ స్టేషన్ అన్నా కూడా ఎలాంటి భయం లేదు. మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు మాకు కాదండి. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ అటెండ్ అయినట్టుండు, ఆ మధ్య రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యింది, చాలా మంది పెద్ద లీడర్లే అటెండ్ అవుతుంటారు కదా కోర్టులకి. అంటే అదే అంటే ఎంత వెసులుబాటు ఎట్లా ఇచ్చింది కోర్టు? వెసులుబాటు అంటే అదే కోర్టులో ఉన్న కొన్ని లూప్ హోల్స్, కొన్ని న్యాయపరమైన లూప్ హోల్స్ వాడుకొని మేము డైరెక్ట్ చెప్తున్నారు, డైరెక్ట్ కోర్టుకు వచ్చి చెప్తారు సెలబ్రిటీస్ అంటే వీళ్ళు రారంట. అరే సెలబ్రిటీలు ఏంటి అంటే కేటీఆర్ కంటే పెద్దనా, లేకుంటే రేవంత్ రెడ్డి కంటే పెద్దనా, అమిత్ షా కంటే పెద్దనా, ఎవరు వీళ్ళు? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు, ఎవరైనా నాగార్జున పోయాడు మొన్న, ఎవరైనా కోర్టుకు రావాల్సిందే. మరి తప్పు చేసే ముందు తెలవాలి కదండి సెలబ్రిటీలు అని చెప్పి. 15-20 వాయిదాలు తప్పించుకుంటున్నారు. 15-20 వాయిదాల నుంచి కోర్టుకు రాకుండా ఏదో హైకోర్టు ఎవరంటే డైరెక్ట్ వాళ్ళ అడ్వకేట్ వచ్చి చెప్తారంటే మాది హైకోర్టులో క్వాష్ అయిపోతుందండి అని చెప్తాడు. ఇప్పుడు క్వాష్ సో ఇప్పుడు హైకోర్టులో కూడా 3 జడ్జీలు చేంజ్ అయిన తర్వాత 3వ జడ్జిగా తుకారాం సార్ దగ్గర నిన్న అంటే లాస్ట్ మంతే సుదీర్ఘమైన వాదన జరిగాయి. సార్ చాలా డీప్గా మొత్తం పరిశీలించి 3 సంవత్సరాలు అయింది వీళ్ళు ట్రాల్కు రాక, కంపల్సరీ ఈ కేసుని విచారించాల్సిందే, దీని వెనుక ఉన్నాయన్ని విషయాలు బయటపడాల్సిందే, ఎందుకు డిస్మెంటల్ చేశారు, దీంట్లో ఏంటి అని చెప్పి ఆర్డర్ ఇచ్చడం జరిగింది. సో ఇప్పుడు ఈ వాళ్ళ డిస్మిస్ చేశారు, డిస్మిస్ అనమాట. సో ఇప్పుడు అయిపోయింది, ఇంకా అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. సో వాళ్ళకి ఇప్పుడు ఉన్న దారి ఏంటంటే నాంపల్లి కోర్టుకు వచ్చి నాంపల్లి కోర్టులో ట్రాల్కు రావాలి. సరే మరి ఇప్పుడు వస్తారా లేదా ఇంకేమన్నా దారులు కనుక్కుంటారా? ఎందుకంటే పలుకుబడి డబ్బులు ఉన్న వాళ్ళండి ఎన్నో దారులు తీస్తారు. మళ్ళా డివిజన్ బెంచ్ అంటాడేమో, డివిజన్ బెంచ్ ఉండదు క్రిమినల్ కేసులో, డివిజన్ బెంచ్ ఉండదు కదా. క్రిమినల్ కేసు డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం, ఎందుకంటే ఇది హైకోర్టులో ఒక క్లియర్గా రాస్తారనమాట, ఆర్డర్ రాస్తారు. ఆర్డర్లో క్లియర్గా ఎందుకు డిస్మిస్ చేస్తున్నట్టుగా గ్రౌండ్స్ ఉంటాయి అనమాట. అక్కడ వెళ్ళినా కూడా మీరు కింది కోర్టులో తెలుసుకోమని చెప్తారు. అని ఎనీవే అది వాళ్ళు క్వాష్ చేసినప్పుడే ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని? వెనెవర్ అంటే ఎప్పుడైతే లోయర్ కోర్టుకు అవసరం ఉందో లోయర్ కోర్టుకు అటెండ్ కమ్మని చెప్పి ఇచ్చారు. లోయర్ కోర్టు అటెండ్ కాని పక్షంలో హైకోర్టు ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుందండి. సో అది తెలిసి కూడా వాళ్ళు కాలయాపన చేసుకుంటూ పిచ్చి ఆలోచన చేసుకుంటూ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఏ సంస్థలైనా మేనేజ్ చేయగలుగుతాము, ఎవరైనా మేనేజ్ చేయగలుగుతాము అని చెప్పి. తర్వాత ఈ కేసు అయిన తర్వాత 24లో కేసు అయిపోయిన తర్వాత మొత్తం హోటల్ని మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది. డిస్మెంటల్ చేసినప్పుడు నేను ఇంకొక కేసు కూడా పెట్టా. ఇట్లా నేను ఈ కేసు అయిన తర్వాత అప్పుడున్న కమిషనర్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. సివి ఆనంద్ సార్ అవన్నీ ఒకవైపు అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? నేను ఏంటండి ఇది సివి ఆనంద్ సార్ని కూడా కలిశాను సార్, కలిశాను, చెప్పాను. చెప్తే దాని మీద అసలు ఎటువంటి విచారం లేకుండా 8 నెలలు పెండింగ్ పెట్టుకొని నన్ను పిలవలేరు, వాళ్ళని పిలవలేరు, పిలవకుండా పోలీసు వాళ్ళు సివిల్ నేషన్ క్లోజ్ చేసిరు. సో అదొకటి పెండింగ్ ఉంది. సో ఇదన్నీ ఇట్లా హైలైట్ ఉంటే నేను బయటకు వచ్చి అంటే నా ఇష్యూ జరిగిన తర్వాత
2023లో నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో వీళ్ళ మీద అందరి మీద కంటెంప్ట్ బుక్ చేశాను, జిహెచ్ఎంసీ అధికారుల మీద. అప్పుడు అరవింద్ కుమార్, లోకేష్ కుమార్, జోనల్ కమిషన్ వీళ్ళందరి మీద నేను కంటెంప్ట్ బుక్ చేశాను. అప్పుడు జస్టిస్ లలిత గారు ఏం చెప్పారంటే, అసలు మీకు కోర్టు అంటే తమాషాలు అయిపోయినాయి, పేదవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయమా, దీంట్లో పోలీస్ అధికారుల పాత్ర ఏంటి, దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏంటి, దీని మీద ఓనర్స్ ఎందుకు వచ్చారు ఇక్కడికి కోర్టు ఆర్డర్ ఉండంగా అని చెప్పి కంటెంప్టర్గా ప్రకటించింది. ప్రకటించిన తర్వాత అక్కడ లలిత కుమార్ గారు ట్రాన్స్ఫర్ కావడం, ఆ కేసు పెండింగ్ ఉంది. అయితే నాకు లోయర్ కోర్టులో కోర్టు ఆర్డర్లు పెండింగ్ ఉండగా, అంటే నాట్ టు ఎలినేట్ నాట్ టు ఇంటర్ఫియర్ పెండింగ్ ఉండగా, హైకోర్టులో కంటెంట్ పెండింగ్ ఉండగా జిహెచ్ఎంసీ అధికారులు మరలా వాళ్ళు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చారన్న. సేమ్ అదే ప్లేస్లో కట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా అంటే అదే రాజకీయ పడుకుబడి నేను 2024లోనే నేను జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చా. ఏమని దీని మీద కేసులు ఉన్నాయి, 2024లో జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చా, దీని మీద కేసులు ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి దీన్ని ఓవర్లుక్ చేసి కొత్త పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ నేను నిన్న కూడా క్వశ్చన్ చేయాలి ఎగ్జాక్ట్ కమిషనర్ని. తర్వాత నిన్న కూడా ఏం చేశారన్నా, నిన్న కూడా మళ్ళీ వెళ్ళి ఈ పర్మిషన్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పి మళ్ళీ నేను కమిషనర్ గారిని కలిసి మళ్ళీ నిన్న కూడా ఫ్రెష్ గా ఇచ్చాను. 26 ఇన్వార్డ్లో ఇచ్చొచ్చాను ఒక 3 days కి, ఎందుకంటే కమిషనర్ గారు కలవలేదు, ఇచ్చొచ్చాను. సో దీని మీద నేను న్యాయ పోరాటం చేసుకోవడానికి హైకోర్టుకి వెళ్ళడానికి నాకు అధికారం ఉంటుంది. నేను హైకోర్టుకి వెళ్ళి దీన్ని క్యాన్సిలేషన్ చేయిస్తాను. ఎందుకంటే అక్కడ కోర్టు ఆర్డర్లను ఇంకా స్టిల్ నౌ నాట్ టు ఇంటర్ఫియర్ నాట్ టు ఎలినేట్ ఉంది, హైకోర్టులో కంటెంప్ట్ ఉంది, అన్ని కోర్టు ఆర్డర్ ఉండగా ఎట్లా చేస్తారన్న. ఇప్పుడు నాకు ఇక్కడ ఇదిగోండి 2018 నుంచి నాకు ఆల్రెడీ హీరో వెంకటేష్ పైన నాకు ఆర్డర్ ఉంది నాట్ టు ఇంటర్ఫియర్. మీనింగ్ ఏంది నాట్ టు ఇంటర్ఫియర్ అంటే? ఎంటర్ కావద్దని. నాట్ టు హైకోర్టు ఆర్డర్ అనేది, ఇది హైకోర్టు ఆర్డర్, ఇది లోయర్ కోర్టు ఆర్డర్, సివిల్ కోర్టు ఆర్డర్. ఈ సివిల్ కోర్టు ఆర్డర్ ఉన్నాయి నాట్ టు ఇంటర్ఫియర్ నాట్ టు ఎలినేట్ అంటే. నాట్ టు ఎలినేట్ అంటే అమ్మొద్దు, హీరో వెంకటేష్ ఏమో నాట్ టు ఇంటర్ఫియర్ అంటే దాంట్లో రావద్దు. నేను మా వాళ్ళు అక్కడే ఉండగా బలవంతంగా వచ్చి మొత్తం ఆస్తులు ధ్వంసం చేయడము, నా సామానాన్ని తెచ్చుకెళ్ళి. ఇప్పుడు కోర్టు ఆర్డర్ అందులో ఇంటర్ఫియర్ కావద్దని ఆర్డర్ ఉన్న తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇస్తుంది? అదే జిహెచ్ఎంసీ మీద కూడా మీరు కంటెంప్ట్ చేయొచ్చు కదా. వేసారు ఇది కంటెంప్ట్ ఎప్పుడు 2023లో వేసాను. అది కాదు ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు లేటెస్ట్ గా నేను ఆల్రెడీ కంటెంట్ పెండింగ్ ఉంది. ఈ కంటెంట్ లోనే వాళ్ళని చేయొచ్చు, లేదంటే ఫ్రెష్ గా నేను ఈ క్యాన్సిలేషన్ కూడా వేసుకునే అధికారం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కంటెంప్ట్ కూడా ఇప్పుడున్న దాంట్లో, ఇప్పుడున్న హైకోర్టు జడ్జి దాంట్లో ఈ కంటెంప్ట్ కూడా నేను, ఎందుకంటే హైకోర్టులో ఏమైతే మ్యాటర్స్ రీచ్ కావు, చాలా మ్యాటర్స్ ఉంటాయి, ఒకటే జడ్జి చాలా లోడ్ ఉంటుంది వాళ్ళకు. సో మ్యాటర్స్ రీచ్ కావన్నమాట. సో ఇప్పుడు ఈ కంటెంప్ట్ కూడా నేను మూవ్ చేస్తే, ఈ కంటెంప్ట్లో అప్పుడున్న పోలీస్ కమిషనర్ కానీ, అప్పుడున్న జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కమిషనరు వాళ్ళందరూ వచ్చి హైకోర్టులో అపాలజీ చెప్పారు. అపాలజీ చెప్పారు. లోకేష్ కుమార్ అప్పుడు కమిషనరు, ఇప్పుడున్న అరవింద్ కుమార్ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కేటీఆర్ కేసులో కార్ రేసింగ్ లో అరవింద్ కుమారు వీళ్ళందరూ 1 hourలో కోర్టుకు రావాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఎట్లా కొడతారు మీరు, అసలు ఆదివారం రోజు ఎందుకు మీరు డిస్మెంటల్ చేసిరని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి అపాలజీ చెప్పి, మేము కొట్టలేదు, మేము ఏదో మాకు ఇల్లీగల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చాము, బట్ ఇదంతా వాళ్ళ అక్రమంగా గుండాలను పెట్టి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో బౌన్సర్లను గుండాలను పెట్టి వాళ్ళే పలగొట్టుకున్నారని చెప్పి వాళ్ళు ఒక అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ క్లియర్ ఆ రోజు ఎందుకు గులగొట్టిరు అన్న దానికి సారీ చెప్పిన అధికారులు ఇవాళ పర్మిషన్ ఎట్లా ఇస్తారు? అదే అంటే ఇప్పుడు అధికారులు వెళ్ళిపోయారు కదా, అధికారి కొత్త అధికారులు తెలవాలి కదా వాట్ ఈస్ వాట్ ఏంది. అదే అందుకే ఈ విషయం చెప్పాము, లేదంటే అతని మీద కూడా కంటెంప్ట్ ఇప్పుడున్న కమిషన్ కూడా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. కంటెంప్ట్ చేసి ఇన్ని కోర్టు ఆర్డర్లు ఉన్నా మరి వాళ్ళకి అధికారం, ఇప్పుడు రాజకీయంగా దీని వెనకెవరున్నారు రాదన్న, ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీగా రాదు. ఒక కంటెంప్ట్ ఉండగా, లోయర్ కోర్టు ఆర్డర్ ఉండగా రాదు. ఇది ఎట్లా పర్మిషన్ వస్తుంది? రాదు. ఎవరో లీడర్స్ చెప్తే తప్ప ఇది ఎగ్జాక్ట్. దాని వెనక ఉన్న ఎవరో లీడర్స్ ఉంటారు, రాజకీయంగా ఎవరో వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు, పోలీసులు అరెస్ట్ చేయకుండా కొంతమంది సపోర్ట్ చేస్తుండ్రు. సో ఈ విధంగా వాళ్ళకు అన్ని సంస్థలే మేనేజ్ చేసినట్టుగా హైకోర్టు కూడా వాళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద కేసు, చాలా మంది ఇప్పుడు వాళ్ళంతా పలుకుబడి ఉన్న వాళ్ళు, సెలబ్రిటీలు, హీరోలు, సో మా పేరు డ్యామేజ్ అవుతుంది అని కూడా కాంప్రమైజ్కి ఏదో ఒకటి కూర్చుందా మాట్లాడదామని లైన్లో కూడా లేరా? లేదన్నా, ఇప్పుడు మేము ఏమడుతున్నాం అంటే, మాకు అమ్మినావు కదా ప్రాపర్టీ, మాకు అమ్మిన ప్రాపర్టీ సార్ నాకు ఇస్తావా వేరే వాళ్ళకి ఇస్తావా, ఇద్దరికి అమ్మావు కదా, మా ఇద్దరు కలిపి న్యాయం చేయాలనుకుంటే నేను ఏంటంటే అసలు విషయం ఏంటంటే రేటు పెరగదు. అక్కడ రేటు పెరగడము అసలు విషయం అనమాట, ఇంకా వేరే ఏం లేదు, ఈగో ఏం లేదు.
రేటు పెరిగింది. ఎందుకంటే 1కి 3 సార్లు అయిపోయింది ఇప్పుడు. అప్పుడు లక్షన్నర అమ్మిన ప్రాపర్టీ ఇప్పుడు 5 లక్షలు అయింది. సో అదొక్కటే ఆయనకున్న కక్కుర్తి. అది దానివల్ల ఏం చేస్తారులే అంటే నందకుమార్ ఏం చేయగలుగుతాడు, డబ్బులు లేవు అతని దగ్గర, అతనికి ఇన్ఫ్లుయెన్స్ లేదు, రాజకీయ పలుకుబడి లేదు అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాడన్న. కానీ హైకోర్టు అంత ఈజీ కాదు. ఎందుకంటే హైకోర్టు అన్నప్పుడు కంప్లీట్గా వాళ్ళు అన్ని ఆర్డర్స్ వెళ్తారు, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ లాంటివి ఏం పనిచేయవు. సో ఇప్పుడు హైకోర్టులో వచ్చింది ఆర్డరు, ఈ లోయర్ కోర్టు వచ్చి వాళ్ళు ట్రాలీ ఫేస్ చేయాల్సిందే. లోయర్ కోర్టు వచ్చినప్పుడు 100% వాళ్ళకి శిక్ష పడతారు. ఎందుకంటే క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకు. ఎందుకంటే వాళ్ళ గోతి వాళ్ళే దోకున్నట్టు 2022 నవంబర్ 13వ తారీఖున నా హోటల్ ధ్వంసం చేసిన రోజు, అదే రోజు మాకు ఈ ప్రాపర్టీ వచ్చేసింది అని చెప్పి వాళ్ళే అఫిడవిట్ ఫైల్ చేసిరు. సో అదొక అఫిడవిట్ చాలు వాళ్ళ బొంద వాళ్ళు పెట్టుకోవడానికి. వాళ్ళు బొంద పెట్టుకుర్రు. ఎన్ని రోజులు కాలయాపన చేస్తారో చేయని. ఎవరికి ల్యాండ్ వచ్చిందని అఫిడవిట్ వేశారు? కోర్టుకు వచ్చి 2022లో నవంబర్ నా హోటల్ ధ్వంసం చేశారు. 13వ తారీఖున ఆదివారం రోజు ధ్వంసం చేశారు. అదే రోజు మాకు పొజిషన్ వచ్చేసింది, వి గాట్ బ్యాక్ పొజిషన్ ఆన్ సేమ్ డే అని చెప్పి ఒక అఫిడవిట్ వేశారు. సో కోర్టు అడిగింది, అది కాదయ్యా, నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫియర్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు ఒక వ్యాపారం నడుపుకుంటారు కదా, మీకు ఎట్లా వచ్చింది పొజిషన్ నుంచి అని అడిగారు. అడిగితే దానికి సమాధానం లేదు. సో వాళ్ళ అఫిడవిటే వాళ్ళకు ఉరితాడైంది. వాళ్ళు చేసే తప్పులే వాళ్ళకు శిక్ష పడుతుంది. 100% రాగానే దీంట్లో తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. 100% శిక్ష పడుతుంది. ఎంత పెద్దోళ్ళు ఉన్నా కూడా దీంట్లో ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రకారంగా వాళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. నలుగురికి శిక్ష పడుతుంది. సో మీ దగ్గరికి ఇంతవరకు ఒక మనిషిని పంపించి మాట్లాడించడం కానీ అట్లాంటిది ఏమి జరగలేదా? అంటే వాళ్ళకు ఒక డబ్బు అహంకారం ఉందన్న. మనకు మేమేమడుతున్నామంటే, మమ్మల్ని నా హోటల్ ఎందుకు ధ్వంసం చేసిండ్రు, మాకు నష్టపరిహారం ఇవ్వండి, లేదంటే మాకు ఆ ప్రాపర్టీ ఇవ్వండి, మేము కొనుక్కుంటాం, మీరు రేటు అమ్మిన ప్రకారం మాకు ఇవ్వండి. ఇందులో న్యాయం ఉంది కదన్నా. రెండుట్లో ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన ప్రమోద్ 6 కోట్లు, నందకుమార్ 3 కోట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. మరి ఎన్నేళ్ళ నుంచి? 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. 8 years నుంచి అక్కడే ఉన్నాయి. 2018లో 8 సంవత్సరాల నుంచి ఇట్లే అన్ని. అంటే ఒక్క తప్పు కాదు, ఓ తప్పు మీద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అగ్రిమెంట్లు చేయడం తప్పు. సెకండ్ మళ్ళీ కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేయడం తప్పు. కోర్టు ఆర్డర్ ఉండగా ధ్వంసం చేయడం తప్పు. ధ్వంసం చేసిన తర్వాత ఇంకోరికి లీజ్ చేయడం తప్పు. లీజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు ఏమంటారు అది బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడం తప్పు. కట్టమనండి. ఇప్పుడు వాళ్ళకు పోలీసులు అండ ఉందని, జిహెచ్ఎంసీ అండ ఉంది, రాజకీయంగా అండ ఉందని కట్టమని చెప్పండి. మొత్తం మనం మీడియా తీసుకొని వెళ్తాం, మీరు రండి, మనకున్న కాలేజ్ టీవీ అందరూ అన్ని. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వస్తారో తెలియదు, వాళ్ళని కూడా పిలుస్తాను. పిలిచి అన్ని ఆర్డర్లు పెట్టి అందరికీ అన్ని విషయాలు తెలిసే విధంగా చెప్తామన్న. దాంట్లో ఉంది, కట్టమనండి. ఇప్పుడు నేను అక్కడే నా వాచ్మెన్ అక్కడే ఉండగా, నేను మా మనుషులు అక్కడే ఉండగా, వాళ్ళు వేరే వాళ్ళకు లీజ్ ఇస్తున్నారు. పేపర్ల మీద లీజ్ తీసుకుంటే ఏమవుతుందన్న? పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. కోర్టులో నాకే ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని ఆర్డర్ ఉండగా వాళ్ళు ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇదేంది మార్టిగేజ్ది? అదే ఈ జిహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేశారు. ఓహో, ఎప్పుడు? అదే 2025లో వాళ్ళకి పర్మిషన్ వచ్చిందన్న. అది కూడా దాంట్లో పర్మిషన్లో కూడా ఈ టైం లోపల కట్టాలి, 25లో స్టార్ట్ చేయాలి, 28లో క్లోజ్ చేయాలని ఉంది. సో 25 ఇంతవరకు కట్టలేరు, స్టార్ట్ చేయలేరు. ఈ మధ్య నైట్ టైంలో మేము ఎవరం లేనప్పుడు టైంలో నైట్ టైంలో జేసీబీలు పెట్టి లెవెలింగ్ చేసుకోవడం అట్లా మిల్లమిల్ల చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ ఏంది? అక్కడ పొజిషన్ ఏం లేదని, ఎవరు లేరు. మా సెక్యూరిటీ ఉంటాడు, అప్పుడప్పుడు వాళ్ళ మనుషులు వస్తుంటారు, మా మనుషులు వస్తుంటారు. ఇక గొడవలు ఎందుకని చెప్పి నేనే, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టు న్యాయం చెప్తుంది, గొడవలు ఎందుకని చెప్పి నేను అప్పుడున్న కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిస్తే, వద్దమ్మా నువ్వు గొడవ పడకు, ఎందుకంటే కోర్టు ఆర్డర్లు అన్నీ నీకే ఉన్నాయి, నువ్వేం గొడవ పడకు అని చెప్పిండు. మొన్న కూడా ఇప్పుడు నేను సజ్జనాన్ని కూడా కలుస్తాను. డీజీపీ ఆనంద్ గారికి అయితే ఈ విషయం అంతా తెలుసు అన్న. ఆయన మరి వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఫ్రెండే, బట్ ఎవరున్నా కూడా వాళ్ళు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ప్లేస్ నాది, మీకు మీరు నాకు 3 కోట్లు ఇచ్చారు. సరే 3 కోట్లకు 3 రెట్లో, 2 రెట్లో, 5 రెట్లో, 10 రెట్లో ఇస్తాం అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అన్న? నేనంటున్నా, ఎన్నో ప్రాపర్టీలు ఎంతో మంది కొంటారన్న. ఇప్పుడు వీళ్ళు కూడా కొల్లూరులో కొన్నారు, వడ్డీరావులపల్లిలో కొన్నారు, ఎక్కడో కొన్నారు, వాళ్ళు కూడా కొనుక్కుంటారు. వ్యాపారం చేసినప్పుడు పెరుగుతే తగ్గుతుంది, పెరిగితే నేను ఇవ్వను, తగ్గితే నాది, పెరిగితే నీది అనడం కరెక్ట్ కాదు. అది ఆ వ్యాపారంలో కరెక్ట్ కాదు. మేము కొన్నాం, మాకు ఆ ప్రాపర్టీ ఏమంటే డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నా హోటల్ ధ్వంసం చేయడానికి కారణం ఏంటి, దానికి ఉన్న శక్తులు ఏంటి,
అన్న దీంట్లో ఒకటి ఇది మామూలు కేసు కాదన్న వాళ్ళు అనుకుంటారు. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ ఇన్వాల్వ్ అయింది, దీంట్లో ఎమ్మెల్యే కొనుగోలు కేసు ఇన్వాల్వ్ అయింది, దీంట్లో డక్కన్ కిచెన్ కూల్చివేత ఇన్వాల్వ్ అయింది. ఈ అన్నిటికీ ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఇందులో ఈడీ ఉంది, ఇందులో సిబిఐ ఉంది, అన్ని ఇంకా ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఉన్న అధికారులు ఎవరెవరు, దీంట్లో ఉన్న అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు అన్నీ వస్తాయి. మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇట్లే ఏదో ఒక రోజు ఫ్లాష్ న్యూస్లలో రోజు ఒకటి వస్తుంది. నేను అందుకే ఓపికతో చాలా సహనంతో నేను న్యాయ పోరాటం చేస్తున్నా. సరే ఏ రోజైనా వాళ్ళందరూ మేనేజ్ చేయగలుగుతారు, కానీ దేవుని మాత్రం మేనేజ్ చేయలేరు. దేవుడు నా దిక్కున్నాడు, 100% దేవుడు వాళ్ళకి శిక్ష చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ అడ్వకేట్ అయితే గట్టిగానే ఉన్నాడు. అడ్వకేట్ అన్న మీకు ఏం చెప్తున్నా, అంటే జనరల్గా అడ్వకేట్ని కూడా కొనడానికి ప్రయత్నం చేశారు. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి కేసెస్లో అట్లాంటి మనుషులు ఈజీగా ఫస్ట్ టార్గెట్ చేసేది అడ్వకేట్స్. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. అందుకే అంటున్నా మీ అడ్వకేట్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు క్యారెక్టర్ ఉన్న మనుషులు ఉంటారు మీలాంటి కొంతమంది మార్కెట్లో, కొంతమంది మా అడ్వకేట్ కూడా క్యారెక్టర్ ఉన్న మనిషి. ఆయనకు కూడా బేసిక్గా మాకు కూడా 2-3 అట్లా రకరకాల మనుషులతో ఒక చిన్న మనం లాస్ట్ టైం తీర్మానం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీర్మానం దగ్గర కూడా వాళ్ళ మేనేజర్ వచ్చి ఏదో కట్టకథ చెప్పేసి వెళ్ళాడు. సో మళ్ళీ కూడా అట్లాంటి కాదు కదా. సో అట్లా అందరు అందరూ డబ్బుతో అమ్ముడు పోతారు అనుకోవడం వాళ్ళ యొక్క ఇదన్నా. అంటే ఇప్పుడు అన్ని కోర్టులలో జడ్జీలు అమ్ముడుపోతారు అని వాళ్ళ ఫీలింగు, అందరూ పోలీసు వాళ్ళు అమ్ముడుపోతారని వాళ్ళ ఫీలింగు. ఒక సిన్సియర్ జడ్జి కానీ, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక సిన్సియర్ గవర్నమెంట్లో ఉన్న అధికారి కానీ అయినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది. ఓకే. సో వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ డబ్బులు ఎన్ని వేల కోట్లున్నా ఎంతున్నా కూడా న్యాయమే ఉంటుందన్న. న్యాయాన్ని అన్యాయం చేయడానికి కుదరదు. ఇది ఇంకా నేను న్యాయ పోరాటం చేస్తా. దీనిపైన చాలా ఇంకా ఎంక్వైరీలు, దీని మీద నేను ఈడీకి వెళ్తాను. దీని మీద ఆల్రెడీ మొన్న కూడా సిబిఐకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీసారి దీని మీద ఇంకోసారి నేను ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ సిబిఐలో కూడా నా ఫామ్ హౌస్ కేసుతో పాటుగా ఈ కేసు కూడా లింక్ చేయమని చెప్పి నేను పిటిషన్ పెట్టుకుంటాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. సో ఇది సురేష్ బాబు అండ్ వెంకటేష్ అండ్ రానా అండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళకి టోటల్గా ఈ పర్టికులర్ కేసులో దారులు మూసుకుపోయినాయి అనే చెప్పాలి. ఇంకా వాళ్ళకు ఉన్నది ఏంటంటే సుప్రీంకోర్టు ఆప్షన్ ఉంది. సో సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా కింది కోర్టులో తేల్చుకోమని చెప్తారు తప్ప సో సుప్రీంకోర్టు దీని మీద మళ్ళీ విచారించే అవకాశం ఉండేది లేదన్నది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే మీరు ఎంత పీకల్లో కూరుకుపోవాలో అంత కూరుకుపోయినారు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు. 15-20 వాయిదాలు లోయర్ కోర్టులో జరిగితే ఒక్క వాయిదాకి అటెండ్ కాలేదు. ఎంతసేపు హైకోర్టులో క్వాష్ చేసినామన్నారు. ఇవాళ క్వాష్ కూడా డిస్మిస్ అయిపోయింది, డిస్పోజ్ అయిపోయింది కేసు. సో ఇంకా అది కూడా మాట్లాడడానికి అవకాశం లేదు, అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం లేదు, క్రిమినల్ కేసు కాబట్టి. ఇంకా మీకు ఏం అవకాశం ఉంది? ఆగస్టు 13న కోర్టులో అటెండ్ అవ్వడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఏదేమైనా ఈయన 3 కోట్లు ఉన్నాయి, ఇంకొక ఆయన 6 కోట్లు ఉన్నాయి. ఈ 9 కోట్లు దగ్గర పెట్టుకుని నువ్వు ఎంత రాజకీయం చేసినా ఏం ఉపయోగం? ఫస్ట్ నందకుమార్కి అగ్రిమెంట్ చేసినావు, అదే భూమిని ప్రమోద్కి అగ్రిమెంట్ చేసినావు, అదే భూమిని కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినావు. మరి ఫస్ట్ ఒక అగ్రిమెంట్ నుండి సెకండ్ అగ్రిమెంట్ చేయడమే తప్పు. 2 అగ్రిమెంట్లు ఉండి మళ్ళీ కొడుకు రిజిస్ట్రేషన్ చేసినావు. ఇది ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? ఇన్ని మిస్టేక్స్ చేసిన తర్వాత నువ్వేం చేయాలా? ఏదో ఒకటి అని చెప్పి కూర్చోవాలి, మాట్లాడుకొని ఏదో క్లోజ్ చేసుకోవాలి. నువ్వు ఇంకా ఏదో బయటపడవచ్చు, వాళ్ళని కొనొచ్చు, వీళ్ళని కొనొచ్చు అనుకుంటే ఎటు కాకుండా పోతున్నావు. నువ్వు మునుగుతున్నావు, ఆ వెంకటేష్ని కూడా ముంచుతున్నావు. మరి ఆయన కూడా ఎందుకు మినిమం సెన్స్ లేదో అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.